హాయ్ అండి, నమస్తే. దేశాయిపేటలో గణేష్ నగర్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదండి, మేము ఎప్పుడు వెళ్ళే గుడి. ఆ గుడిలో ఈరోజు గోదాదేవికి అమ్మవారికి సార పెడుతున్నామండి, అందరం మహిళలము. అందుకని ఈ కార్యక్రమం ఇక్కడ గోదాదేవి సార పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి రంగనాథ స్వామి గుడి ఉంటుందండి దేశాపేట డౌన్లో. ఆ గుడికి వెళ్ళి అక్కడ గోదా అమ్మవారికి కూడా సార పెట్టాము అందరం కలిసి. మహిళలందరూ సార పట్టుకొని ఇక్కడ అమ్మవారికి పెట్టి అక్కడ రంగనాథ స్వామి గుడిలో గోదాదేవికి కూడా సార పెట్టడం, మేము వెళ్ళడం, అక్కడ పూజ అన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరూ కూడా ఈ గోదా అమ్మవారి సారెను చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నానని. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. అనడు ప్రార్థన మీరకయుండ మము రక్షింపుము మా తల్లి. రాధా రమణ ముకుంద మురారి మోహన మురళీ గోవింద. రాధా రమణ ముకుంద మురారి ఇక్కడ అమ్మవారిని పెట్టిస్తాం, ఇక్కడ స్వామివారిని పెట్టించి ఓకే ఓకే. దేవుడి దగ్గర పెట్టు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అక్క ఏది మీ అక్క? సుకన్య మీ అక్కయ్య బేబీ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ బోలో శ్రీరామ్. శ్రీ గురుభ్యో నమః. మొదలు కళ్ళు మూసుకొని మీకు ఇష్టం వచ్చిన కోరిక కోరుకోండి. శ్రీ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం శ్రోష్ఠిష్టాయాం స్వజనగళితం గోదారస్యై నమనిర్మితం భూయే వాస్తు భూయః. శుక్లపక్ష ద్వాదశి హిందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీ గోదారంగనాయక స్వామి దినదినాభివృద్ధ్యర్థం దేశ రాష్ట్ర గ్రామ నగరవాసీనాం శ్రీనానాం పురుషానాం బాలానాం వృద్ధానాం సమస్త యోగక్షేమ ఫలప్రసాద సిద్ధ్యర్థం ఆచార్య వాచక. నన్ను విడిచిపెట్టి మళ్ళీ మీరు మళ్ళీ తిట్టరా వదిలి పెట్టు. నన్ను విడిచిపెట్టురా. ఇది మెల్లే తీసుకోక ఇదైతే ఒక్క నిమిషం రైట్ వదిలిపెట్టండి. సుమల్మణి అభివస్త శోధన జై శ్రీమన్నారాయణ. అట్లా పెట్టి అట్లా పోతే ఇంకా బాగుంటుంది.
ఒక్కొక్కరు చీరలు అమ్మవాళ్ళ కప్పుతారు చీరలు అమ్మవాళ్ళ కప్పండి ఇస్తుంటా పోయండి విజయలక్ష్మి పోయి పోసి మళ్ళీ అవే ఇస్తాను అట్లా రావాలి అందరు నిలవాలండి అందరు అందరు రండి ముందుకు సర్వమంగళ మాంగళ్యే వచ్చేయండి తొందరగా. అమ్మ 2 నిమిషాలు వేసి వెళ్ళిపోండి, దండం పెట్టుకోండి. వెనక లైన్ చాలా ఉంటుంది. అందరు కోసేవాడు అందరు కనపడుతుంది. పాపం అందరూ కోసినట్టు. అమ్మ పోయండి అమ్మ అందరూ. ఉన్నారు 10 మంది. ఇటు కూడా బొమ్మనండి, ఇటు కూడా బొండి. మాధవి పోనిస్తారు. పాట పాడమ్మా. తప్పకుండా పంపిస్తా. హాయ్ అని పెడతా. మన సేవలు తలపెట్టేస్తా. ఓకే పోసినామ్మా. అందరికి అవకాశం ఇచ్చారు కదా. బయటికి పోండి.
చల్లదనం పెంచి సకలముగాలదంచి కపపు వెంకటేశుడు నీకే దలుచి మక్కువలో అలమే మంగళాచారమ్మ మక్కువలో అలమే మంగళాచారమ్మ అక్కులలో కలిగితే అలరించవమ్మ అమ్మ ఏమమ్మ అలమే మంగళాచారమ్మ. అది మీరు రండి ముందు మేడం ఆగనక్కడే మీరు రండి కూతుకి ఒక నేనున్నా కుంకుమ కుంకుమ పసుపు పసుపు కుంకుమ ముందు కూర్చొని అని వెనుక ఉన్న అనే వాళ్ళందరూ ముందుకు రండి. చెండి వాలి సుమనంగనలు మండిత రత్నమా ఆ మెట్టు మీద నిలబడి సుంట గారు మీరు నిలబడాలండి పై మెట్టు నిలబడండి పై మెట్టు ఇంకొకరికి కూడా ప్లేస్ వస్తుంది ఇదేనండి దేవాలయము, రంగనాథ స్వామి దేవాలయము. ఇక్కడే అమ్మవారు ఉన్నారండి, ఈ గోదా అమ్మవారు. ఆ అమ్మవారికే మేమందరము ఈరోజు సారె పట్టుకొని వచ్చాము. ఈ అమ్మవారు ఇక్కడ గుడి రిపేర్స్ చేస్తుంటే కింద భూమిలో దొరికిందటండి. చాలా బాగుంది అమ్మవారు. అసలు ఇంత చెక్కు చెదరలేదండి, రాళ్ల కింద ఉందటండి. ఆ స్టోరీ కూడా ఆ అయ్యగారు భార్య చెప్పిందండి, మీరు కూడా వినండి. ఎంత చక్కగా అసలు లోపల ఉన్నా కూడా అట్లనే ఉన్నాయి అవి.
ఇక్కడ ఎవ్రీ సాటర్డే 3 గంటలు పాటలు పాడతారు, భజన చేస్తారు, ప్రసాద వితరణ ఉంటుంది ప్రతి शोभकृतनाम संवत्सरे दक्षिणायने हिममन्त ऋतु मार्गशिरमासे कृष्णवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम्। అన్ని చుట్టూ పెట్టేసి ఒక్కటే పెడతాం మంగళారతి. లైన్గా నిలబడండి. కొంచెం వెనకాల కాళ్ళు రాకూడదు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అశ్విని గ్రామం అంటే దేశాయిపేట గ్రామంలో ఉన్నటువంటి వెలిసిన రంగనాథ స్వామి గత 300 సంవత్సరాల కింద స్వామివారు వెలిసారు ఇక్కడ. ఈ స్వామివారు పొంగు బంగారంగా అనుకున్న కోరికలు నెరవేర్చేటువంటి స్వామి. ఎప్పుడైతే భక్తులు తమ ఆపదలు ఉన్నప్పుడు వచ్చి స్వామివారిని వేడుకుంటారో తప్పకుండా స్వామివారు ఆ యొక్క ఎల్లవేళలా కూడా స్వామివారు వారి భక్తులకు తోడుగా ఉండి వారి కోరికలు నెరవేర్చేటువంటి స్వామివారు. కాబట్టి ఈ మనకు ఈ స్వామివారి యొక్క ప్రతిష్టాపన అనేది ఉత్తరముఖంగా ద్వారం అన్నట్టు. అన్ని దేవాలయాలు తూర్పుముఖంగా ఉంటాయి, కానీ స్వామివారి వైకుంఠ ద్వారం, శాశ్వత వైకుంఠ ద్వారం స్వామివారి. స్వామివారితో పాటు అమ్మవారు గోదా అమ్మవారు, ఆండాళ్ళ అమ్మవారు అంటారు గోదా అమ్మవారిని. ఈ అమ్మవారు కూడా స్వామివారి యొక్క ఆల్వార్లో ఒకరిగా చెప్పబడింది. గడ ఆల్వారు, తర్వాత ఈ యొక్క గోదా అమ్మవారు కూడా స్వామివారి యొక్క 12 మంది ఆల్వార్లో ఒక అమ్మవారిగా చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఈ ధనుర్మాసంలో ఈ గోదా అమ్మవారు ఈ యొక్క 30 రోజులు పాశ్రములతో స్వామివారిని వేడుకొని చివరకు స్వామివారిలో లీలమవుతుంది, కళ్యాణం చేసుకుని లీలమవుతుంది చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరి గోతనామాలు కూడా చెప్పడం అవసరం లేదు, మీ పేరు చెప్పుకోండి. స్వామి పగిడిపల్లి గుట్టలో నిలిచిండ్రు. అయితే ఒక కర్ణాల ఆమెకు వరవర నరసమ్మ అనే ఒక ఆమెకు కళ వచ్చి పలాందుకున నేను నిలిచాను, నన్ను ఇక్కడ ప్రతిష్ట చేయించండి అని చెప్పి కళ వచ్చి చెప్పిండు. చెప్పేసరికి వరంగల్ నుండి మన ఒక గుళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి నుంచి వాళ్ళకు తీసుకుపోదామనే ఆలోచనలో ఉండేనట. అయితే మళ్ళీ ఆ రోజు రాత్రి స్వప్నంలో వచ్చి నన్ను తీసుకొచ్చి ఒక బాయిలో దింపు అని చెప్పి ఆమెకు కళ వచ్చి చెప్పిండట. స్వామి నేను నిన్ను ఎట్లా బాయిలో దింపాలి, ఎట్లా ఇది చేయాలి అంటే లేదు, ఎందుకంటే మీ ఇంటికి తెల్లారేసరికి పోలీసులు వస్తారు, దానివల్ల నేను వాళ్ళు నీ చేతి నుంచి జారిపోతుందా, అందుకని నన్ను తీసుకుపోయి బాయిలో దింపండి అని అంటే సరే అని ఆమె ఒక బస్తాలా కట్టి భయపడుకుంటూ ఆ బాయిలో దింపిందట. స్వామివారి కాళ్ళు వచ్చి చెప్పినట్లుగానే అదే రోజు తెల్లారేసరికి పోలీసులు వచ్చి మొత్తం వాళ్ళ ఇల్లంతా చూసిండట.
సోదా చేసిందట. చేసేసరికి ఎక్కడ స్వామివారు దొరకలేదట. వాళ్ళు వెళ్ళిపోయినాక అప్పటికప్పుడు ఆమె తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయమని చెప్పి ఇక్కడ ఆమె ప్రతిష్ఠ చేయించింది. చేయించిన ఆమె కూడా ఆమెనే మనకు అందరికి ఇక్కడ ఎక్కువ కూడా లేడీసే వస్తుంటారు. ఇది ఒకటి విశేషము. తర్వాత ఏమైందంటే ఈ స్వామివారు మనం ఏది అనుకున్నా కానీ ఆ కోరికలు మాత్రం నెరవేరుస్తారు. మంచిగా మనం మనస్ఫూర్తిగా మన భక్తితోటి వేడుకుంటే తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయి. అయితే ఓ రోజు ఏమైందంటే ఇట్లనే ఈ 200 సంవత్సరాలు 300 సంవత్సరాల నుంచి ఇట్లనే గడిచిపోతుంది. మా మామగారు ఉన్నప్పుడు కొంచెం కొంచెం డెవలప్ చేసిండ్రు. కర్ణాలు కూడా ఉండేది. ఇదంతా జరిగిపోయింది. మొన్న ఒక 2 సంవత్సరాల క్రితము ఒక ఆమె ఇట్లనే ధనుర్మాసంలో వస్తే మంగళారతి ఒక వేరే ఆమె కాలు తగిలి బోర్ల పడితే ఆ రోజు జనవరి 1 అయింది. అయితే ఆమె ఒకటే ఏడవబట్టింది. ఏడుస్తుంటే అయ్యగారు ఏం చేసింది, దాన్ని కడిగించి మళ్ళీ స్వామివారి దగ్గర తీసుకుపోయి మళ్ళీ మంగళారతి చేయించి స్వామివారికి ఇప్పించి ఇంతలో మన నాగార్జున స్కూల్లో ఇక్కడ ప్రిన్సిపల్ సార్ ఉంటారు. అంటే ఏం కాదమ్మా, ఇదంతా మనం పెద్దగా చేసుకున్నాము. ఇది మొత్తం కూడా ఆ లెవెల్ కిందికి ఉండేది అన్నట్టు. అయితే ఇదంతా మనం ఒకరికంటే ఒకరు ముందు ఉండాలి, మేము వెనకకుండు మీరు ముందుకుండు అని ఇట్లా ఉండేది అన్నట్టు. అట్లా కాకుండా అందరము సమానంగా ఉండాలంటే ఇదంతా మనము వెడల్పు చేసుకుందామని ఆ సార్ వచ్చి ఒక ఆలోచన ఇచ్చిండ్రు. ఇయ్యంగానే అదేమైంది, ఇదంతా ఒక 80-90 ట్రాక్టర్ల మొరం పడుతుంది. ఆ మొరానికి ఒక్కొక్క ట్రాక్టర్ కి 1000 రూపాయలు అవుతుంది. ఎప్పటికీ మీకు చాదనైనంత వాళ్ళు ఇవ్వండి, ఇబ్బంది లేదు, కష్టపడద్దు అని చెప్పానంటే వాళ్ళందరూ ఏమన్నారంటే, అదేంటి సార్ మీరు అట్లా అంటున్నారు, మా పండుగకు మా బిడ్డకు అంగిలి కొనుక్కున్నంత ఇది కాదు, ఒక డ్రెస్ తీసుకున్నంత కాదు 1000 రూపాయలు, మేమందరం ముందు వస్తాం. టకా 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 1 2 3 4 అట్లా 80 డాక్టర్లు ఒప్పుకున్నారు. అంటే ఒక 2 నిమిషాలలో 80 డాక్టర్ల మొదలే దేవుడు తెప్పించుకున్నాడు. దాంతో ఇక ఈ పండుగ అయిపోయినాక మొదలు పెడదామని చెప్పేసి మొదలు పెడితే అట్లాంటి బండలు ఇక్కడ ఉండేది అన్నట్టు. పక్కకు ఇట్లా ప్రదక్షిణ చేయడానికి కూడా ఒక 2 ఫీట్ల అంతానే సందు ఉండేది. ఆ 2 ఫీట్ల సందుల నుంచే ప్రదక్షిణ చేసేది. అయితే ఈ పైసలు పెట్టి బండలు కొట్టి ఇంకా కొంచెం వెడల్పు అవుతుంది అనే ఆలోచనతోటి ఆ బండలు కొట్టియడం జరిగింది. ఆ బండలలో మనకు గోదాదేవి అయితే మెరాకిల్గా అసలు చెప్పలేనంత సంతోషం. రంగనాథ స్వామి ఇప్పుడు మనకు గోదా రంగనాథ స్వామి అయిండ్రు. అయితే ఈ అమ్మవారు రావడం అందరికీ ఇంకెందుకంటే ధనుర్మాసంలో విశేషమైనది గోదాదేవి. అందులో మనకి ఇన్ని రోజుల నుంచి మనం ప్రతిష్ఠ చేయించుకోవాలి, ఆ విగ్రహం తెచ్చుకోవాలి, పెట్టుకోవాలని అనుకుంటుంటే ఈ గోదా అమ్మవారు వెళ్ళడము ఇక అందరికి చాలా సంతోషమైంది. అందరం రోజు ఒక 80 మంది 90 మంది పొద్దున మంగళారతులు పట్టుకొని వస్తారు. అందరికి ఈ మన టౌన్షిప్ లో కావ్య అని ఒక ఆమె ఉన్నది. ఆమె వరంగల్ నుండి మన బచ్చుమురళి కృష్ణ వాళ్ళ గుడి ఉన్నదట. అక్కడ నుంచి మనకు 100 పుస్తకాలు తెప్పించింది ఆమె. ఏది పాఠశాల పుస్తకాలు. అందరూ మంచిగా ఏ రోజు ఆ రోజు చదువుకుంటున్నారు. అందరు ఇక్కడ పెట్టి పోతున్నారు. కావ్య అందరు చదువుకొని ఇక్కడ పెట్టిపోవడము ఇదంతా జరుగుతున్నది. మంచిగా ఇప్పటి వరకు అయితే ఈ విధంగా జరుగుతున్నది. అయితే దీని తర్వాత ఒక్కొక్క ఆలోచనతోటి మెల్లమెల్ల ఇదంతా డెవలప్ అయ్యి స్లాబ్ల వరకు వచ్చింది. ఈ స్లాబ్లు చేయడము, ఈ రేకులు వేద్దాం అనుకున్నాం, బండ వచ్చింది, రేకులు వేద్దాం అనుకున్నాం. రేకులు వేసేసరికి మళ్ళీ బండ తవ్వాలి, మళ్ళీ ఇది చేయాలి, గ్రానైట్ తెప్పించింది, ఇదంతా వేస్ట్ అవుతుంది అనే ఆలోచనతోటి సరే నిమ్మలంగానైనా కానీ నిదానంగా చేసుకుందామని ఇంతవరకు ఇక పిల్లర్ల వరకు వచ్చింది. చెక్క కొట్టుడు వరకు ఆగింది. అది మిగతా వాళ్ళు అంటే ఇచ్చేది కూడా చెప్పండి, చెప్తే మిగతా వాళ్ళకి ఎంకరేజ్మెంట్. కార్యక్రమాల కంటే కూడా మీరు బ్యాంకాల నుంచి రావడం అనేది అది వెలుగు వచ్చింది. అన్ని కాలనీ వాసులు అదే అంటానా, ఇవన్నీ పట్టుకొని వస్తా అంటే కళ్యాణానికి ఇవన్నీ పట్టుకొని వస్తాను. అసలు మన ఇంట్లో పెళ్లి జరుగుతూ కూడా ఒక 3-4 పట్టుకొని వస్తాం మనం. అట్లాంటిది రంగనాథ్ దగ్గరికి మీరు అందరికి వస్తా అంటే నేను చాలాసార్లు వస్తాను గుడికి, అంటే కొంచెం చర్చరిస్తాను. అరే ఏంది ఇంత మంచి జరిగింది, ఇన్ని ఏళ్ళంచెలు ఉన్నది, అసలు ఇంతమంది అక్కలు కుక్కలు అక్కడి పండ్లు గుట్టలు అన్ని పట్టుకుని వస్తా అంటే ఒక కళ వచ్చింది, గుడికి కళ వచ్చింది మీ ద్వారా. మంచి శుభం అనమాట, శుభశుభం. ఎందుకంటే ఒక మంచి జరిగే ముందు ఇప్పుడు మాకేం చేస్తాం, మేము అయ్యప్పకి వెళ్తే అయ్యప్ప దర్శనం కావాలంటే జ్యోతి దర్శనం అయినాక ఒక జ్యోతి కనబడ్డ తర్వాత నెక్స్ట్ తలుపుతాడు. ఆభరణాలు అన్ని వేస్తారు, వేసినా మనకు చూపెట్టాడు, తలుపు వేసి ఆభరణాలు వేస్తారు. ఆ ఆభరణాల దర్శనం కావాలంటే జ్యోతి అయినాకనే ఆభరణాలు వేస్తాం అనమాట.
అట్లా మీరందరూ ఒక జ్యోతి రావచ్చింది. మీరందరూ నెక్స్ట్ ఆవరణాలు రాబోతున్నాయి మంచి తాగుతుంది శుభ సూచకం మీరు రావడం అనేది. యాక్చువల్ నేను పొద్దున్నే అయ్యప్ప ఇరుములు కడుతుంటే వచ్చి కుటుంబం మీద అనేటువంటి తెలియపడతాను మళ్ళీ అయిపోయినా కెటోళ్ళని పోతారు. అట్లా ఇప్పుడు మీరు అందరు కలిసి వచ్చారు ఇక్కడ. ఆ కలిసి రావడం వల్ల ఏమైందంటే భగవంతునికి సంతోషం అవుతుంది. ఏమని వచ్చింది నా దగ్గరికి ఒక దేశ బిడ్డలు వచ్చేది రంగనాథ్. ఇప్పుడు ఏమైపోయారు వరంగల్ ఉన్నటువంటి కాలనీ అందరు ఎట్లా వచ్చింది మళ్ళీ కార్ల సారే పట్టుకొని ఒక్కొక్కరు మనకు కూడా చూడండి ఎట్లుండదు కదా. ఇప్పుడు మన దాంట్లోనే పెళ్లిళ్ళు అయిపోతే అప్పుడు ఏమంటారు సార్ పట్టుకొస్తా అంటే ఎవరు ఒక 5 రావాలంటే పసుపు కొట్టాలంటే 5 రావాలంటే అసలు వాళ్ళు 5 అంటే కూర్చున్న బిడ్డ ఎట్లా ఫీల్ అవుతా ఉంటది. ఆహా నా దగ్గర వీళ్ళందరూ పట్టుకుని వస్తానని ఫీల్ అవుతా అంటారు కదా. అట్లా దేవుడు ఫీల్ అవుతాడు మనకు కనబడుతుంది. మేము చూస్తాం అనమాట. ఒక వెలుగు మనం ఎట్లా పనిచేస్తాను. గుట్టల దగ్గరికి వాకింగ్ వచ్చింది. వాకింగ్ వస్తే గుట్టలు కొడతాం మా ఇది కైలాసగిరి. అరే వీళ్ళ గుట్టలు మాయం చేస్తాను మా చిన్న గుట్ట మాయమైతే లేదండి అంటే అమ్మగారికి అట్లా ఇదన్నా అవసరం ఉన్నప్పుడు వచ్చినట్టు 30 దాన్ని ఏం చేస్తాను బర్త్డే చేస్తాం ఉయ్యాలు చేస్తాం ఇన్ని ఎక్కున్నాం. మరి దేవుడు అంతకంటే ఎక్కువ. కానీ సమాజం ఎట్లా అయిపోయిందనంటే వెళ్ళిన రోజు పండుగ మళ్ళా ప్రతి రోజు పండుగ. ఎందుకంటే బాధ్యత తీసుకుని తక్కువ. ఇవాళ మీకు విషయం ఎందుకు చెప్తున్నా అంటే నేను చెప్పేది ఎవరైతే సేవ చేసుకుంటారో డబ్బులు ఇచ్చిన వాళ్ళు తర్వాత సంగతి. సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్. ఆ సర్వీస్ ఎవరైతే చేస్తారో సేవ చేస్తారు. ఒక గుడి దుర్షకుడు ఉంటాడు. ఒక గుళ్ళ ఇప్పుడు నిర్మాణం అవుతారు. మీకు తెలుసో లేదో మేము అంటే మనం చాలా పాపలు జరుగుతాం. ఎవరైతే ఒక గుడి నిర్మాణంలో పాల్గొంటారో వాళ్ళ 10 తరాల వరకు పుణ్యం ఉంటుంది. ఎందుకంటే మనం పోయి పైసలు ఇస్తారన్నా కూడా తర్వాత పైసలు తీసుకుంటారు కావచ్చు దేనికన్నా. కానీ నిర్మాణంలో తీసుకోరు వాళ్ళు. ఏదో ఒక దాన్ని తీసుకుంటారు. ఇప్పుడు పోయిన వాళ్ళు అందరూ వెండి పళ్ళెము వెండి చెంపు అదొకటి ఇదొకటి ఇస్తాడు. నేను ఎందుకంటే మాకు కూడా గుడి ఉంది బయట. ఈ జనవరి నెల డేట్ జనవరి నెల 8వ తారీఖున మీరు అమ్మవారి దగ్గర వచ్చి ఒక డైరీలో రాసుకోండి. మళ్ళా మహేశ్వర స్వామి మీరు జనవరి 8, 2025 నాడు మళ్ళీ ఇట్లా తీసుకొని రావాలి. అప్పుడే అమ్మవారు ఏమవుతుంది సంతోషపడుతుంది. అయితే అమ్మవారి ఇక్కడ ఉండదు. అప్పుడు ఈ పక్క దాంట్లో ఉంటుంది అక్కడ చేస్తాను. మీరు ఒకసారి చూడండి. 3600 స్క్వేర్ ఫీట్స్ ఇది 24 పిల్లర్లు. అయితే మన దగ్గర ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి హిందూ విజయలక్ష్మి గారు మరి వారి కుటుంబ సభ్యులు 51,000 రూపాయలు ఈ ఆలయ నిర్మాణం ఐరన్ గురించి మీ దగ్గర కూడా ఏమైనా పనులు ఉన్నా ఏమైనా కార్యక్రమం ఉన్నా మా అక్కలకు కూడా చెప్పండి. వాళ్ళు కూడా చేయలేదు అక్కడికి కూడా. ఎందుకంటే ఈ గుడి ఎట్లనే వాళ్ళు ఇట్టుకున్నారా వీళ్ళు అడుగు అంతే కాదు. మీ పనులు వాళ్ళు చెప్పండి. మహేష్ సార్ ఎప్పటికి వస్తాడు. ఈ కార్యక్రమానికి ముందుకొచ్చిన సావిత్రి మేడం గారికి ఒక్కసారి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మాకు అందరి పేర్లు తెలియదు. దయచేసి పాల్గొన్న ప్రతి ఒక్కరికి శిరసు వంచి నమస్కారం. జై శ్రీమన్. జై శ్రీమన్నారాయణ. ఈ అవకాశం ఇచ్చిన అదే అమ్మవారికి మనము ధన్యవాదాలు తెలుపుకుందాం. ముందుగా మనం ఇదివరకు ఒక గణేష్ కాలనీ టీచర్స్ కాలనీతోనే మనం పేరు చెప్పుకునేది మన గుడి మన గుడి. ఇప్పుడు అన్ని కాలనీ వాసులు వరంగల్లో ఎక్కడున్నా తెలిసిన వాళ్ళందరూ మన గుడికి వస్తున్నారు. అందరూ ఏకమైనాము. ఇప్పుడు నాకు సంకల్పం వచ్చింది పోయిన సంవత్సరం మన గుడినే చేసుకున్నాము. అన్ని గుడిలకు మనం వెళ్ళి సార పెట్టుకుందాం సంకల్పం చేసుకున్నా. నేను ఫస్ట్ గుడి వేణుగోపాల స్వామి గుడిలో మనం అందరం కలిసి బ్రహ్మోత్సవాలలో వైభవంగా చేశాము. ఇప్పుడు కూడా మనం అనుకున్న విధంగా అప్పుడు మన కాలనీ వాళ్ళమే వెళ్ళాము. ఇప్పుడు అన్ని కాలనీ వాళ్ళు అందరు వచ్చారు. సహకరించి మీరు అందరు ముందుకొచ్చి ఈ సారే ప్రోగ్రామ్ ఆల్ సక్సెస్ చేసుకుంటున్నాము. ఇంకా చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడికి సారి తీసుకొద్దాము. అందరి సహాయ సహకారాలతో ముందుందాము. అందరికీ ధన్యవాదములు. కొంచెం కష్టమే, మనం విన్నట్టు మన పిల్లలు వినడం కష్టం. అయినా పర్వాలేదు. ఆధ్యాత్మిక వైపు వాళ్ళను మళ్ళించవలసిందిగా మీ అందరికీ సభాముఖంగా కోరుకుంటున్నాం. జై శ్రీమన్. జై శ్రీమన్. 100 మెంబర్స్ తోని కడుతున్నాం మేము. ఆ గురుపీఠానికి ఒక గురూజీని ఇన్వైట్ చేస్తాం. మన వాళ్ళందరం కలుసుకున్నాం. అప్పుడు ఏం చేద్దాం, మీ చేతితోనే భగవద్గీతను ప్రతి ఒక్కరికి ఇచ్చి ఆ గురువు గారితో అసలు ఈ భగవద్గీతలు ఏం చేయాలో ఏంటనో 2 శ్లోకాలు చెప్పి చేద్దాం. అప్పుడు అందరు కూడా వస్తారు. மஞ்சள் மன்னிக் கடந்தோ உறங்கும் சிரியா சிங்கம் ஆரிவொத்தோ வேர்வித்து வேர்மயில் பொங்கா விற்பாடும் பேவந்தன் உதரபோரி நிவிந்தன் புலிங்கா
முப்புரட்டோ பொருதுவா போலே நீ பூவை புன்ன புவன்னா உன் கோயில் நின்று இங்களே போந்தரில் ஒப்புடைய சீரியா சிங்காரத்தோ இரண்டுமாய் வந்த காரியம் ஆராந்தன் அரு ஏலோரும்பாவாய் மாரிமலை முஞ்சில் மந்தே கிரந்தன் உரங்கம் சிறியா சிங்கம் ஆயுருத்தோ விழுத்துள் வேதிமயர் பூங்கா வேப்பாடும் பேருந்தம் உதிரமோரே இருந்தோ உலங்கிரப்பட்டோ கூர்தமல போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று இங்களே போந்தரலே கோப்புடை சீரியா சிங்கானத்தோ இருந்து மாம் வந்த காரியம் ஆயிருந்தான் ஆரம் ஏர் லோரும்பாவாய் స్వామి దేవత పాదారవిందేన విధాన శక్తి సుగంధ ద్రవ్య పరిమళ ఫల నివేదనం సమర్పయామి.
అందరు పట్టుకున్నారు దండం పెట్టుకోండి అక్కడ తీసుకుని ఇట్లా ఎక్కడ మర్చిపోవాలి అమ్మా నెమ్మదిగా పోయండి, తొందర అవసరం లేదు, జాగ్రత్తగా నెమ్మదిగా పోయండి. ఇంతసేపు జాగ్రత్త కూర్చున్నారు, ఇప్పుడు మళ్ళీ ఆగమాగం కాకండి. మీరు వెళ్లే ముందు అందరూ ఫోన్ నెంబర్లు ఇచ్చి వెళ్ళండి అమ్మా. నా గ్రూప్ లో రంగనాథ స్వామి గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మిమ్మల్ని మీ పేర్లు అందరివి దాంట్లో యాడ్ చేస్తాం. అమ్మ ముందు నుంచి పోకండి తల్లి. కూర్చోండి ఇబ్బంది పడకుండా